మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్యాన్సర్తో పోరాడి కిరీటాన్ని గెలుచుకున్న మిస్ వరల్డ్ 2025 విజేత థాయిలాండ్ సుందరి ఓవల్ సుచాతా షుంగ్శ్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్నప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో హైరాణ పడిపోతాం. కానీ క్యాన్సర్ అంటే ఏంటో కూడా నాకు సరిగా తెలియదు. ఆ వయసులోనే దాని బారిన పడ్డాను. అయితే నేడు దాన్ని గెలిచి ప్రపంచ సుందరిగా కూడా గెలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. క్యాన్సర్తో నాలా ఎవరూ బాధపడకూడదని ఓవల్ ఫర్ హెయిర్ అనే ప్రాజెక్టును నేను ప్రారంభించాను. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నాను. నాకు 16వ ఏటనే రొమ్ములో కణితి ఉన్నట్లుగా తెలిసింది. ఈ విషయం తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. నాకిక భవిష్యత్తే లేదని నిరాశ చెందాను. కానీ భయంలో నుంచి నాలో ధైర్యం పుట్టుకొచ్చింది. దాంతో క్యాన్సర్ను జయించా. అయితే ఆ పరిస్థితుల్లో నా కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం నాకెంతో అండగా నిలబడింది. మరి నాలా ఇలాంటి అండలేని వారి పరిస్థితి ఏమిటనే ఆలోచన నన్ను కదిలించింది. దాంతో ఓవల్ ఫర్ హెయిర్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. క్యాన్సర్ సంక్లిష్ట సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిసిన వారితో పంచుకున్నాను. నేను చెప్పిన ఆ అనుభవాలు తమకు స్ఫూర్తినిచ్చాయని, తాము క్యాన్సర్ను జయించామని కొందరు చెప్పారు. అప్పుడే క్యాన్సర్ రోగులకు అవగాహనతో పాటు మనోధైర్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. నాలానే క్యాన్సర్ను జయించిన వారి జీవిత కథలు చెప్పి మరికొందరికి జీవితం మీద ఆశలు కలిగేలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఓవల్ ఫర్ హెయిర్ ప్రాజెక్టులో రొమ్ము క్యాన్సర్పై అవగాహన, దానిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకత తెలియజేశాను. క్యాన్సర్ను జయించిన వారితో పాడ్కాస్టులు, వైద్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంతో మందిలో ఆత్మస్థైర్యం నింపడం ప్రారంభించాను. అయితే ఆ తరువాత నాకొక భయంకరమైన చేదు నిజం తెలిసింది. అదేమిటంటే చాలామందికి ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బులు లేవని. దాంతో అలాంటి వారి కోసం నిధులు సేకరించడం మొదలుపెట్టా. నా సంపాదన కూడా నిరుపేద మహిళల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశా. ఆపై ఆసుపత్రులు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు, లాభాపేక్ష లేని సంస్థల, ఆర్గనైజేషన్లు, థాయిలాండ్ ప్రజారోగ్య శాఖతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది థాయ్ మహిళలకు రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాను. ప్రస్తుతం ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా రొమ్ము క్యాన్సర్పై అవగాహన గురించి ఓవల్ ఫర్ హెయిర్ స్వరాన్ని ప్రపంచమంతా వినిపించగలిగాను. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. థాయిలాండ్లోని ఏటా సుమారు 2000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీటిలో 5% కంటే తక్కువ కేసులు మాత్రమే తొలి దశలో గుర్తింపబడుతున్నాయి. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే దాన్ని జయించడం సులభం. అందుకే ఓవల్ ఫర్ హెయిర్ కేవలం థాయిలాండ్కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నాను. ప్రపంచ నలుమూలలా ఉన్న రొమ్ము క్యాన్సర్ బాధితులకు జీవితంపై ఆశలు రేకెత్తించాలని భావిస్తున్నాను అని ఆమె తన అవగాహనను, అలాగే ఆశయాన్ని అందరికీ వినిపిస్తున్నారు. ఈరోజు మనం థాయిలాండ్ సుందరి, ప్రపంచ సుందరి విజేత అయినటువంటి ఓవల్ సుచాతా షుంగ్శ్రీ అనుభవాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.